ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బెట్టింగ్లు యాప్ కేసులో ఈడీ రంగంలోకి దిగిందండి. సినీ ప్రముఖులు చాలామంది మీద వీళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రచారం చేశారు. ఈ సెలబ్రిటీలపై ఈసీఐఆర్ హవాలా కోణంపై ఆరా తీశారండి. ఈ నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత తదితరులు ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకునింది. ఈ తరహా యాప్ల కోసం ప్రమోషన్లు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ రంగంలోకి దిగిందండి. 29 మంది సినీ నటులు, యూట్యూబ్ వాళ్ళు పైన ఈ కేసు నమోదైందండి. ఈ బెట్టింగ్ యాప్ సెలబ్రిటీలపై 29 మంది ప్రముఖులపై కేసు నమోదైందండి. వీళ్ళల్లో చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రానా ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఉన్నారు, శ్రీముఖి కూడా దీంట్లో ఉందండి. వీళ్ళు ఏం చేశారంటే బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారండి. 29 మంది సినీ సోషల్ మీడియా సెలబ్రిటీల మీద 4 కంపెనీల మీద ఈ కేసు నమోదు చేశారండి. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద నేతృత్వంలో ఈ బృందం హైదరాబాద్లోని పంజగుట్ట, సైబరాబాద్ కమిషన్ పరిధిలోని మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం తదితర పోలీస్ స్టేషన్లు నమోదైన 5 కేసుల ఆధారంగా 29పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు నమోదు చేసిందండి. సినీ రంగానికి చెందిన వాళ్ళైతే విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, నెక్స్ట్ అన్య నాగల్లా. సోషల్ మీడియా వాళ్ళైతే సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయన్ పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయా సనీ యాదవ్, శ్యామల, టెస్ట్ తేజు, రీతు చౌదరి, బండారు సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ లోకల్, బాయి నానితో పాటు బెట్టింగ్ యాప్ ఆపరేటర్ల పేర్లను ఈడీ పేర్కొనింది. బెట్టింగ్ యాప్కు ప్రమోషన్ చేసి పారితోషికంగా లక్షల రూపాయలు వీరు తీసుకుంటున్నారనేది వీళ్ళ మీద. ఇందులో మొత్తము డబ్బు మనీ లాండరింగ్ రూపంలో అందినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు మనీ లాండరింగ్ ఈ బెట్టింగ్ల యాప్లలో తీసుకున్న డబ్బు మనీ లాండరింగ్ ద్వారా వచ్చిందనేది ఈడీ అధికారులు పేర్కొన్నారండి. ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో బయటపడిన తర్వాత విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ తదితరులు తమ వివరణ ఇచ్చారు. అనుమతి ఉన్న స్కిల్ గేమ్స్కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని ఆయన టీమిండియాకు అప్పట్లో వివరణ ఇచ్చింది. తర్వాత బెట్టింగ్ యాప్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఉన్న అనుమతులు వారు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మనీ రూటింగ్ ఎలా జరుగుతుంది, వేల కోట్ల రూపాయలు ఏ ఖాతాల్లో ద్వారా రూట్ మారుతున్నాయనే విషయాలపై సిట్టు దర్యాప్తు సారించింది. ఈ కేసులో పోలీస్ శాఖ ఇప్పటికే సేకరించిన పలు ఆధారాలు ఈడీ అధికారులు తీసుకున్నారు. త్వరలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈడీ సామాన్లు జారే అవకాశాలున్నాయి. మళ్ళా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఈ కేసుపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. గురువారము నాకేం నోటీస్ రాలేదనేది కూడా ఆయన చెప్పారు. నేను 2017లో నేను రానా రెమ్మీ గేమ్ యాప్నకు ప్రచారం చేశాము. అప్పుడు అది బెట్టింగ్ యాప్ కాదు, రెమ్యునరేషన్ సమయంలో నేను ప్రచారం చేయానని చెప్పాను. తర్వాత దాన్ని కొనసాగించలేదు. మేము ప్రచారం చేసిన కంపెనీ ఆ యాప్ను మరో కంపెనీకి విక్రయించింది. ప్రస్తుతం నాకు ఎలాంటి నోటీసులు రాలేదు అని ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారండి. ఈ యాప్ వల్ల, బెట్టింగ్ యాప్ల వల్ల కూడా ఒక ఆమె వివాహిత బలి అయిందంట అండి. ఈ బెట్టింగ్ యాప్ల్లో చాలామంది డబ్బు పోగొట్టుకున్నారు. దీనివల్ల చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
దీంట్లో చూడండి, సినీ ప్రముఖుల్లో కూడా దీని మీద విజయ్ దేవరకొండ కానీ, రానా దగ్గుపాటి కానీ, ప్రకాష్ రాజ్ కానీ, మంచు లక్ష్మి, పరిణిత, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. శ్రీముఖి, శ్యామల, రీతు చౌదరి, వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు ప్రచారం చేయడం వల్ల చాలామంది వీళ్ళని నమ్మి ఆ యాప్ల్లో పెట్టుబడి పెట్టి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మన బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి మోసాలు అయి మనస్తాపం గురైన ఒక ఆమె కూడా ఊరేసుకొని చనిపోయారండి. ఆయన ఇతరంటే పాలకొల్లుకి చెందిన గంగా అనూష అంట. ఆయన ఎంకన్న దంపతుల కొంతకాలంగా కేపీహెచ్బిలో నివాసం ఉంటున్నారంట. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో అనూష ఊరేసుకునిందంట. ఈ బెట్టింగ్లో మొదట 100 రూపాయలు పెట్టుబడి పెట్టిందంట. లాభం రావడంతో లక్షల పెట్టుబడి పెట్టిందంట. తర్వాత వాటిని రాబట్టుకునేందుకు భర్త ఎంకన్న బావుకు తెలియకుండా బంగారం తాకట్టు పెట్టిందంట. డబ్బులు కూడా నష్టపోవడంతో భయంతో ఆయన ఆత్మహత్య చేసుకునిందంట. ఇది కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి చెప్పారండి. కాబట్టి ఎంతోమంది ఇలా చనిపోయారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా యాంకర్ శ్యామల కానీ, రితు చౌదరి కానీ ఇలా చాలామంది విచారణకు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈ 29 మంది ప్రముఖులపై కేసు అయింది. దీంట్లో మరి ఇంకా ఈడీ ఎలా చేస్తుంది, ఈ యాప్ల వల్ల ఎవరెవరు నష్టపోయారు అనేది కూడా నిదానంగా మనకు తెలుస్తుందండి. కానీ బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడకండి. ఎందుకంటే దీనివల్ల చాలా ఆన్లైన్ గేమ్స్ కానీ, బెట్టింగ్ యాప్లు కానీ, డబ్బులు పెట్టేటి వ్యాపారాలు చేయకండి. 10 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పోతుంది, ప్రాణాలకు కూడా ఇబ్బంది పడతారండి. కాబట్టి మీరు దీని మీద ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల జోలికి పోకండి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సిట్టు విచారణ జరిపి వాటి మీద కూడా విచారణ జరపమన్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్ల జోలికి పోయి ఎవరు మరణానికి కారకులు కాకండి. ఈ కొంతమంది సెలబ్రిటీలు ఈ ప్రచారం వల్ల వాళ్ళ మాటలు నమ్మి చాలామంది బలయ్యారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరు నమ్మకండి. ఇవన్నీ మోసంతో కూడిన యాప్లు. కాబట్టి దీని జోలికి పోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.